హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐషు టాక్స్. ఈరోజు మన ఛానల్లో అమ్మ చేతి వడియాలు ఎలా చేయాలని చూసేద్దామా? మరి ఇంకెందుకు లేట్, ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సాబుదా 3 glasses అండ్ 1 spoon ఆఫ్ జీరా. 3 glasses ఆఫ్ సాబుదాకి 3 spoons ఆఫ్ నువ్వులు యాడ్ చేయాలి అండ్ 12 pieces ఆఫ్ గ్రీన్ చిల్లీ అండ్ సాల్ట్ యాజ్ పర్ ది టేస్ట్. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఇంకోసారి చూపిస్తున్నాను, నోట్ చేసేసుకోండి. ఇక్కడ నేను కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ తీసుకుంటున్నాను. అండ్ వైట్ కలర్ వచ్చేసి ఆల్రెడీ సాబుదా కలర్ ఉంటుంది కాబట్టి ఫ్లాగ్ కలర్స్ వచ్చేలాగా నేను ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్ అరేంజ్ చేసుకున్నాను. మీకు కావాల్సిన కలర్స్ మీకు నచ్చినట్లు తీసేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనం ఆల్రెడీ 3 glasses ఆఫ్ సాబుదా తీసుకున్నాం కదా, దాన్ని 7 glasses ఆఫ్ వాటర్ వేసేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేయాలి, అంటే సోక్ చేయాలన్నమాట ఓవర్ నైట్ మొత్తం. మార్నింగ్ లేచేసరికి ఇవి చాలా స్మూత్గా మెత్తగా తయారవుతున్నాయి. అండ్ నెక్స్ట్ 3 glasses ఆఫ్ సాబుదాకి 15 glasses ఆఫ్ వాటర్ ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలో యాడ్ చేసేసుకొని ఇది బాయిల్ చేయాలి. ఇప్పుడు నేను వచ్చేసి పచ్చిమిరపకాయల పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. పచ్చిమిర్చి అండ్ సాల్ట్ మనం ఏదైతే క్వాంటిటీలో తీసుకున్నామో దాన్ని వచ్చేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాలి. వన్స్ ఎసరు అనేది కాగిన తర్వాత ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న సాబుదాని ఈ బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసేయాలి. నెక్స్ట్ ఇవి బాగా ఉడికి దగ్గర పడుతున్నాయి అని అనిపిస్తుండగా మనం ఏదైతే గ్రీన్ పేస్ట్ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నామో ఆ గ్రీన్ పేస్ట్ని మనం ఈ సాబుదా దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేయాలి. చూడండి, వన్స్ మనం గ్రీన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలాగ మంచిగా బాయిల్ అయ్యి దగ్గర అవుతుంది. దగ్గర అయిన తర్వాత నువ్వులు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వన్స్ ఇది చిక్కపడిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే కలర్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి సపరేట్ పార్టిషన్స్గా 2 గిన్నెలలోకి డివైడ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి ఆరెంజ్కి, ఇంకొకటి వచ్చేసి గ్రీన్కి. అండ్ వైట్ కలర్ అంటే న్యాచురల్. సో వైట్ అనేది న్యాచురల్ కలర్ కాబట్టి నేను ఏ కలర్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఆరెంజ్ అండ్ గ్రీన్కి మాత్రం నేను కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు డివైడ్ చేసిన గిన్నెలలోకి కలర్ కలుపుకోవడం కోసం 2 గ్లాసెస్లో, ఒకటి వచ్చేసి ఒక గ్లాసెస్లో ఆరెంజ్ కలర్ అండ్ ఇంకొక గ్లాసెస్లో గ్రీన్ కలర్ వేసేసి నేను వాటర్ కలిపేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది ఈ మన టెక్స్చర్లోకి యాడ్ చేసేసి కలిపేస్తున్నాను. గ్రీన్ చూడండి ఎంత బాగా నీట్గా కలిసిపోయి దాని గ్రీన్ కలర్ ఎంత మంచిగా కనిపిస్తుందో. సో వడియాలు కూడా ఇంతే మంచిగా గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. దీని తర్వాత ఆరెంజ్ కూడా ఇలానే మిక్స్ చేసి పెట్టేసుకొని బాగా కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా చూడండి, మనం ఒక మంచి ప్లాస్టిక్ కవర్ కప్పేసి జస్ట్ గరిటె ఉంటుంది కదండి, గరిటెతో దోశ పెన్న మీద దోశ ఎలా వేస్తాం జస్ట్ అలా వేసేసి జస్ట్ కొద్దిగా నెరపాలి, అంతే అండి. ఎంత కలర్ఫుల్గా ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ అదర్ వీడియోస్.